హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ అండి. జనసేనపై రివర్స్ అయిన చంద్రబాబు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వంలో పెండింగ్ పదవులపై కూటమి సర్కార్ దృష్టి పెట్టిందండి. సో అటు నామినేటెడ్ పదవుల విషయంలో సైతం ఒక స్పష్టతకు వస్తోంది. టీడీపీతో సహా అన్ని కీలక పదవులపై చంద్రబాబు ఒక క్లారిటీకి వస్తున్నారు. పవన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత కీలకంగా భావించే టీడీపీ చైర్మన్ పదవి విషయంలో ఎప్పటికీ ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ స్పీకర్తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు అయితే ఖరారు చేసినట్లు సమాచారము. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12వ తేదీన సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్గా చింతకాయల అన్నయ్య పాత్రుడు ఎంపిక అయ్యారు. సో ఇక వెంటనే డిప్యూటీ సీఎం పదవిని సైతం భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 2 నెలలు సమీపిస్తూ ఉండడంతో డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు చీఫ్ విప్ అలాగే ఇతర విప్ పదవుల భర్తీపై అయితే దృష్టి సాధించారు. డిప్యూటీ స్పీకర్గా కాల్వ శ్రీనివాసులను ఎంపిక చేశారు. చీఫ్ విప్గా అయితే జీవి ఆంజనేయులు పేరును ఖరారు చేశారు. కూటమిలో 135 అసెంబ్లీ సీట్లు రావడంతో టీడీపీకే చీఫ్ విప్ పదవి కేటాయించాల్సి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంతో రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది.